ఫ్రెండ్స్, భారతదేశం మొత్తం మంగళవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి. సరిగ్గా 24 గంటల తర్వాత అక్కడ జరిగిన దారుణ మారణ హోమానికి సంబంధించిన వార్తలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాం ప్రాంతంలో, కశ్మీర్లోని అత్యంత సుందరమైనటువంటి ప్రాంతం, భారతదేశ స్విట్జర్లాండ్గా పేరొందినటువంటి ప్రాంతం పహల్గాంలో విహారానికి వెళ్ళినటువంటి సందర్శకులను విచక్షణ రహితంగా కాల్చిపారేసిన ఉగ్రమూక. దాదాపుగా 2 గంటల పాటు సాగినటువంటి నరమేధం, ఆ తర్వాత పరిసరాల్లో ఉన్నటువంటి అడవుల్లోకి పారిపోయినటువంటి ఉగ్రమూకల కోసం గాలింపు చర్యలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఎన్ఐఏ రంగంలోకి దిగింది. భారత జవాన్లు జల్లెడపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి భారత ప్రధాని మోడీ సౌదీ పర్యటనలో ఉన్నారు. ఆయన పర్యటనను రద్దు చేసుకొని హుటాహుటిన ఈరోజు ఢిల్లీ చేరుకున్నారు. ఈలోగానే ఉదయమే భారత హోంమంత్రి అమిత్ షా కాశ్మీర్ వెళ్ళారు. పరిస్థితులను సమీక్షిస్తున్నారు. దాదాపు 10 మంది ఉగ్రవాదులు భారతీయ జవాన్ల దుస్తులు ధరించి, భారతీయ జవాన్లకు ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్స్ని, అంటే కొన్ని రుమాల్స్ ఇట్లాంటివి కట్టుకోవటం, టోపీలు, ఇవన్నీ వాటన్నిటినీ వినియోగించి భారతీయ జవాన్లలాగానే వచ్చి సందర్శకులను సుమారు 40 మందికి పైగా, 40-45 మంది ఉన్నటువంటి బృందాన్ని చుట్టుముట్టారు. చుట్టుముట్టి నీచంగా, ఎంత నైత్యంగా ప్రవర్తించారంటే వారి దుస్తులు విప్పించి, లోదుస్తులు విప్పించి, వారు హిందువుల ముస్లింల నిర్ధారించుకున్న తర్వాత, హిందువులని తేలిన తర్వాత వారిని విచక్షణారహితంగా అక్కడికక్కడే కాల్చి చంపారు. దాదాపు 28 మంది చనిపోయినట్టు చెప్తున్నారు. ఇంకా కొంచెం ఆ సంఖ్య పెరిగి ఉండొచ్చు అని కూడా అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది తీవ్రమైనటువంటి గాయాల పాలైనారు. ఈ బృందంలో చనిపోయిన వారు కాక కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వారు చెప్పిన సమాచారం ప్రకారం, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చినటువంటి కథనాల ప్రకారం, ఉగ్రవాదులు భారతీయ సైనికుల్లాగానే వచ్చి చుట్టుముట్టి వాళ్ళ పేర్లు, వివరాలు అడిగి, ఐడెంటిఫికేషన్స్ తెలుసుకొని, అంటే ఆధార్ కార్డు లాంటివి కూడా చూసుకొని, వాళ్ళ పేర్లు, వాళ్ళ రిలీజియన్ నిర్ధారించుకున్న తర్వాత కాల్పులు జరిపారు. ఇంత ఘోరకలి, ఇంత అమానుషత్వం జరిగిన తర్వాత 24 గంటల లోపే భారత సైన్యం కూడా మరి సరిహద్దుల్ని జల్లెడబడుతోంది. నిజానికి పహల్గాం ప్రాంతం చుట్టూ కూడా కొండలతో నిండిపోయినటువంటి ప్రాంతం, దట్టమైన అడవులు, కొండలు, కోనలతో నిండిపోయిన ప్రాంతం. వీరెక్కడ ఈ టూరిస్టులందరూ సందర్శిస్తున్న ప్రాంతం ఒక లోయ, ఒక అందమైన లోయ, సరస్సులతో కూడినటువంటి ప్రాంతం. అక్కడ వీరు తమ ఆనందాన్ని అనుభవిస్తున్న సమయంలో ఈ ఉగ్రదాడి జరిగింది. ఉగ్ర మూకల చేతిలో హతమైన వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, అలాగే దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి కొంతమంది కూడా ఉన్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నెంబర్ను, టెలిఫోన్ నెంబర్ను అలాట్ చేసింది. అక్కడి నుంచి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. దాదాపుగా స్వతంత్రం వచ్చిన తర్వాత సైనికులపైన దాడి లేదా ఉగ్రమూకలు ఎదురెదురు కాల్పులు, ఎన్కౌంటర్లు జరగటం మామూలే. కానీ ఈ రకంగా సందర్శకులు, టూరిస్టుల పైన దాడి జరగటం ఇది 50వ సారి.
50 సార్లు పాకిస్తాన్ ఉగ్రమూకలు భారతీయులపైన ఈ రకమైన దాడులు చేశారు. ఒకసారి అయితే అమర్నాథ్ యాత్రికులపైన, భక్తులపైన విచక్షణారహితంగా జరిగిన కాల్పుల్లో 50 మంది వరకు చనిపోయారు. ఇప్పుడు కూడా అంతే. కేవలం టూరిస్టులుగా వెళ్ళినటువంటి మతానికి సంబంధించిన వారిని ఎంపిక చేసి మరీ చంపేశారు. పూర్తిగా వారి ఐడెంటిటీని తెలుసుకొని వారిని చంపడం జరిగింది. ఉగ్రవాదుల్లో మొత్తం 10 మంది వరకు ఉన్నారని చెప్తున్నారు. వీరికి స్థానికుల సహాయం అంది ఉండవచ్చు అనేది తాజాగా వినపడుతున్నటువంటి మాట. అంటే వీరు దాదాపుగా ఒక నెల రోజులకు సరిపడా ఆహార సామాగ్రి కానీ మిగతావి కానీ తీసుకొని వచ్చారని చెప్తున్నారు. వీరు ఆ అడవుల్లో తలదాచుకొని స్థానికుల సహకారంతో మరి ఈ దాడి జరిపినట్టు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే స్థానికుల సహకారం లేకుండా ఆ ప్రాంతానికి రావడం కష్టం. ఎక్కడైతే టూరిస్టులు బస చేసి ఉన్నారో అక్కడికి రావడానికి కాలినడకనైనా రావాలి, లేదా గుర్రాలపైనైనా రావాలి. వేరే మార్గం లేదు. అయితే కొంతమంది 2 వీలర్స్ పైన, ద్విచక్ర వాహనాలపైన వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంటి కీలకమైనటువంటి ప్రదేశానికి ఉగ్ర మూకలు రావాలంటే ఖచ్చితంగా స్థానికుల సహాయ సహకారాలు ఉండి ఉంటాయని భావిస్తున్నారు. అంతేకాకుండా ఆర్టికల్ 370 రద్దు తర్వాత లష్కరే తోయిబా లాంటి సంస్థలు భారత ప్రభుత్వం పైన, అలాగే బీజేపీ నాయకత్వం పైన చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ దాడిని లష్కరే తోయిబా సంస్థ తమ పనిగా ప్రకటించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. లష్కరే సంస్థ తామే చేశామని ప్రకటించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఉగ్రవాదుల ఉనికిని పసిగట్టడంలో భారతీయ నిఘా వర్గాలు విఫలమయ్యాయా? ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాల కాలంలో మోడీ టెన్యూర్లో ఇలాంటి ఆకస్మిక దాడులు అనేకం జరిగాయి. ఒకానొక సందర్భంలో అయితే సైనిక స్థావరంపైనే దాడి జరిగింది. 70 మంది వరకు చనిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అనేక సందర్భాల్లో ప్రభుత్వ ఉదాసీనత కనబడుతోంది అని కొంతమంది విమర్శిస్తున్నారు. అంతేకాకుండా నోట్ల రద్దు ద్వారా ఉగ్రవాదం తగ్గిపోయింది, నోట్ల రద్దు ద్వారా ఉగ్రవాదులు మన దేశంలోకి దొంగ నోట్లు సరఫరా చేస్తున్నారు, అదంతా తగ్గిపోయింది, ఉగ్రవాదులు రాలేకపోతున్నారు అని రకరకాల కబుర్లు చెప్పినటువంటి పరిస్థితి. కానీ కాశ్మీర్లోకి ఇవాళ స్వేచ్ఛగా యథేచ్ఛగా ఇప్పుడు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదన్న విషయం దాదాపుగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత, ఇంత మారణకాండ అమానుషంగా మరి ఘోరకలి జరిగి దాదాపు 30 మంది వరకు చనిపోయినట్టు చెప్తున్నారు. అధికారికంగా అయితే 26, 28 అని చెప్తున్నారు. 30 మందికి పైగా చనిపోయినట్టు అనధికార వార్తలు చెప్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఉగ్రదాడి జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి లేదా మన సైన్యానికి సంఘీభావం ప్రకటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా, ప్రజానీకం మొత్తం కూడా అదే చేస్తోంది. అది కాకుండా అమెరికా లాంటి మరి అత్యున్నత దేశాలు కూడా, అగ్రదేశం కూడా భారత్కి సంఘీభావం ప్రకటించిందని వార్తలు వెలువడ్డాయి. ఎందుకంటే ఇలాంటి ఉగ్ర దాడులను అరికట్టడంలో అమెరికా లాంటి దేశాలు కూడా కలిసి రాకపోతే ఆ దాడులు ఎలా ఉంటాయో అమెరికాకు తెలుసు, చవి చూసినటువంటి పరిస్థితి. ట్విన్ టవర్స్ని కూలగొట్టడంలో అప్పుడు జరిగినటువంటి మారణకాండ ఏంటి, అప్పుడు జరిగినటువంటి ఘోరకలు ఏంటో కూడా అమెరికాకు తెలుసు. అందుకని అమెరికా భారతదేశానికి సంఘీభావం ప్రకటించినట్టుగా వార్తలు వస్తున్నాయి. దాదాపుగా ఉగ్రమూకల ఏరివేత లేదా కాల్చివేత ఈ 1-2 రోజుల్లోనే జరగవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇది గనక సాధ్యపడకపోతే సరిహద్దుల్లో ఉన్నటువంటి సైన్యాన్ని, నిఘా వర్గాలను పటిష్టం చేయటం భారత ప్రభుత్వ
తక్షణ కర్తవ్యం. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా చూస్తున్నాం ఇప్పుడు జరిగిన మారణకాండ. ఏమరపాటుగా ఉన్నందువలనే ఇంత ఘోరకలి జరిగిందని మరి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సరే భారత ప్రభుత్వం తక్షణం మరి కఠిన చర్యలు తీసుకొని సైన్యాన్ని అప్రమత్తం చేసి ఇలాంటి ఉగ్రమూకలను ఏరివేయకపోతే మరింత ఘోర కలి జరిగేటువంటి అవకాశం ఉంది. చూడాలి. ఇప్పటికైతే భారతదేశానికి చాలామంది సంఘీభావం ప్రకటిస్తున్నారు. అలాగే కొన్ని ముస్లిం సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ లేదా ఇతరత్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముస్లిం సంస్థలు కూడా ఈ ఉగ్రదాడిని ఖండిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మంది ముస్లిం నాయకులు కూడా ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. సో అందరి సహకారం, సహాయం ఉంటే తప్పకుండా ఉగ్రవాదులను ఏరివేయటం పెద్ద కష్టమేమీ కాదు. ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఉగ్రదాడికి సంబంధించినటువంటి ఊపి లాగుతోంది. మొత్తం వివరాలు త్వరలోనే తెలిసేటువంటి అవకాశం ఉంది. చూడాలి తదుపరి చర్యలు ఏ రకంగా ఉండబోతాయో, ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని